హాయ్ అండి, జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా రోటి పచ్చడి అండి. మరి రోటి పచ్చడి నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్ళైతే చూద్దాం పదండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది టమాటా రోటి పచ్చడి. మరి రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. నేనైతే ఒక 6 టమాటాలు తీసుకున్నానండి. బాగా పండు అయినవి తీసుకున్నాను. నేను 6 తీసుకున్నాను. ఒక 5 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. కావాల్సినంత ఉప్పు, కారం అండి. ఇంతేనండి మన టమాటా రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ఇంగ్రీడియంట్స్ తక్కువనే ఉన్నాయి కదండి. మరి రోటి పచ్చడి నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. మరి టమాటాలు ఉల్లిగడ్డలు నేను శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకుంటానండి. టమాటాలు ఉల్లిగడ్డలు కడిగేసి శుభ్రంగా కడిగి కట్ చేసి పెడతానండి. మరి ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాము. కట్ చేసి పెడతానండి. నేను ఈ విధంగా కట్ చేశానండి. టమాటాలు ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇలా చిన్న చిన్న కట్ చేశాను. మరీ చిన్నగా ఏం కాదు, కొద్దిగా పెద్దగానే ఈ విధంగా కట్ చేసి పెట్టాను. మరి ఇప్పుడు నేను శుభ్రంగా అండి రోలు కడిగి పెట్టానండి శుభ్రంగా. ఇప్పుడు రోట్లు వేసి మనం నూరుదామండి. రోట్లు వేసి ఉప్పు ముందండి నేను కారం వేస్తున్నాను. 1 స్పూన్ వేస్తున్నానండి. ఎందుకంటే ఇది ఘాటు ఎక్కువ ఉంది కాబట్టి 1 సరిపోతుంది. అలాగే కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. ఇది బాగా నూరుతామండి. కొంచెం ఉప్పు వేసి బాగా నూరితే బాగుంటుంది. రోటి పచ్చడి అన్నాను కదండి, మనకి స్టవ్తో పని లేదు, ఆయిల్తో పని లేదు. ఓన్లీ రోటి పచ్చడేనండి. పచ్చిగా అంతా చాలా బాగుంటుందండి. జ్వరం వచ్చినప్పటికి పచ్చడి చేసుకొని, ఏమి లేకున్నప్పుడు 2 టమాటాలు ఉల్లిగడ్డ ఉన్నా సరిపోతుందండి. ఉప్పు కారాలన్నీ మనకి ఇంట్లోనే ఉండేటివే. బాగలేనప్పుడు ఇట్లా ఊరికి ఇట్లా పట వేసుకొని వేడి అన్నంలో తింటే నాలుకకు ఇంకా పండగ కదండి. ఇక ఒక్కొక్కసారి చట్నీలే బాగుంటాయండి. నాలుకకి చాలా బాగుంటుంది చట్నీ. తాలింపు అవసరం లేదు, ఏం అవసరం లేదండి. చాలా బాగుంటుంది. నూరినాను కదండి. ఉప్పు అయితే బాగా మెత్తగా అయింది. నేను కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్సే కదండి, తొందరగా పని అయిపోతుంది. వేడి అన్నం ఉంటే చాలు. 2 టమాటాలు ఉల్లిగడ్డ ఉంటే పట చేసేసుకొని తినొచ్చండి. బాగుంటుంది ఇది. ఈ ఉల్లిగడ్డలు కూడా బాగా మెత్తగా అయినాయి కదా. టమాటాలు అండి నేను ఇట్లనే అయితే వేయడం లేదు. ఇట్లనే అయితే వేయడం లేదు. నేను ఈ టమాటాలో గుజ్జు ఉంది కదండి, ఈ గుజ్జు నేను పిండేస్తున్నానండి. ఇట్లా అంతా దాంట్లో విత్తనాలు ఉంటాయి, సీడ్స్, అవన్నీ తీసేసి దీంట్లో వేస్తున్నాను. ఎందుకంటే నూరేటప్పుడు అవి మొహాన చిడతాయండి. అందుకని నేను ఇట్లా చేసి వేస్తున్నాను. ఈ విధంగా అండి అన్నీ ఇంతేనండి. ఇంకా అంత నీట్గా గుజ్జు లేకుండా పిండి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదైతే వేస్ట్ అయితే కాదు, మరి లాస్ట్కు వేసేసుకునేది. చాలా బాగుంటుందండి. అన్నీ ఈ విధంగా అయితే పిండి పెట్టానండి. అంత గుజ్జు ఈ విధంగా వచ్చేసింది. ఇదైతే మనము కొద్దిగా వేసుకొని దంచేస్తానండి. కొద్దిగా అంతా ఒకటేసారి వేసి అన్నీ ఒకటేసారి వేసి దంచితే మొహానికి జిడుతుంది కాబట్టి తక్కువ వేసి మళ్ళీ మెదిగిన తర్వాత మళ్ళీ వేసేస్తాను. చాలా బాగుంటుందండి పచ్చడి. వేడి అన్నం కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే మటన్ పనికిరాదండి. ఇంకా అంత బాగుంటుంది ఈ పచ్చడి. మెదిగింది కదండి. నేను మళ్ళీ ఇవి కూడా ఉన్నాయి కదా ముక్కలు, ఈ టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను.
మనకు తాలింపు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇది ఇలాగే తినొచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ తాలింపు పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చండి, అది అట్లా కూడా ఆ రకంగా కూడా బాగానే ఉంటుంది. కానీ నేనైతే తాలింపు పెట్టడం లేదు, ఇలాగే బాగుంటుంది. పప్పులోకి నంచుకోనికి చాలా బాగుంటుందండి ఇది. చూడండి, కలర్ చూడండి ఎంత బాగుందో, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి నాకైతే. మీరు ఉప్పు చూసి ఈ టైంలో ఉప్పు సరి చూసుకోవాలండి. ఇంకా ఉప్పు చూసేసుకొని ఉప్పు కారము సరిపోతే మనకు చట్నీ అనేది రెడీ అయిపోయినట్లే అండి. ఇవి తొప్పలు ఉన్నా కూడా చాలా బాగుంటుందండి. మెత్తగా నూరిన ఏమంత అనిపించదు. ఇట్లా కొంచెం కచ్చపచ్చగానే ఉండాలి టమాటా ముక్కలు. అన్నంలో కలుపుకున్నప్పుడు అవి తగిలితేనే బాగుంటుందండి. టమాటా ముక్కలు కారంలో బాగా నానింటాయి కదా, చాలా బాగుంటుంది చట్నీ. ఇంకా దంచకూడదండి, మొహానికి పెడుతుంది. ఇంకా ఇట్లా రంగరియాలండి, ఇంకా అంతే. ఎక్కువ దంచితే మొహానికి చెడుతుంది. నేనైతే ఉల్లిగడ్డ ముక్కలు వేసేస్తున్నానండి. ఇవి మెత్తగా కాకూడదండి, ఇంకా ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం కచ్చపచ్చగానే ఉండాలన్నమాట. అన్నం తింటుంటే నోటికి ఆ ఉల్లిగడ్డ ఉప్పు కారం బట్టి చాలా బాగుంటుందండి. ఉల్లిగడ్డ దాంతో నానితే ఉల్లిగడ్డలు బాగా చాలా టేస్ట్ ఉంటుంది అన్నంలోకి. ఆ ఉల్లిగడ్డ ఫ్లేవర్ అనేది తినేటోళ్ళకి చాలా బాగా తెలిసి ఉంటుందండి. మేమైతే బాగా తింటామండి ఇట్లనే. ఉల్లిగడ్డలు అనేది తగులుతుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనది జ్యూస్ ఉంది కదండి, ఇది టమాటాలు అది పిండి పెట్టినాం కదా, ఇది కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు వేసేసాను. చిన్నగా ఇలాగ అనాలండి, అంతే. ఇంకా మళ్ళీ మొహానికి చిట్టకుండా ఉంటుంది అనమాట. ఇలాగంటే అదే లోపల బాగా మెరుగుతుంది అనమాట. నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేసి ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి చట్నీది. చాలా బాగుంది. చిన్నపిల్లలు కూడా చేయొచ్చండి ఇట్లా చట్నీ. చిన్నపిల్లలు కూడా చేసుకునే పద్ధతి అది. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈ చట్నీ చేయొచ్చండి. సింపుల్గా కదండి, చాలా. ఉప్పు కారం ఉల్లిగడ్డలే కదండి, ఇంకా టమాటాలు. చాలా బాగుందండి చట్నీ. నేనైతే ఉప్పు చూస్తానండి. ఇప్పుడు ఉప్పు చూసి ఉప్పు తక్కువైతే వేస్తాను ఈ టైంలోనే. ఇంకా చాలా బాగుందండి చట్నీ. ఉప్పు అయితే తక్కువ ఉంది, కొద్దిగా అయితే ఉప్పు వేసానండి. కొద్దిగా ఉప్పు సప్పగా ఉంది. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఏడన్నంలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి ఇది. చాలా బాగుంది. తీస్తానండి, ఇంకా అయిపోయింది. తీసేస్తానండి, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. మనకైతే ఆయిల్ దీంట్లో తాలింపు అయితే అవసరం లేదు కాబట్టి నేను పెట్టడం లేదు. మీ ఇష్టం, పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. ఈ పచ్చిగా తినేది ఇది టేస్ట్ వేరే ఉంటుందండి. అందుకే నేను ఇలాగే చూపిస్తున్నాను. ఇది కూడా బాగుంటుంది. అదొక వీడియో పెట్టుకుందామండి ఒకసారి. అయిపోయిందండి మన చట్నీ, టమాటా చట్నీ. తీసేస్తున్నాను నేను.
అయిపోయిందండి మన టమాటా రోటి పచ్చడి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.